ప్రేమ, పండు, రైట్, వినయ్, రాధక్క, చాలామంది తగ్గారు. సరే, కొద్ది నిమిషాలు దేవుని నాగమ్మన, రైట్, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం, ధ్యానం చేద్దాం. ఎక్కువ టైం కాదు, కొద్ది నిమిషాల పాటు పరిశుద్ధ లేఖనాలు నేర్చుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము, ఇది 3వ పాఠం అనుకుంటా నేర్చుకోవడం, రైట్, 3వ పాఠం, 7వ అధ్యాయము 50వ వచనాన్ని నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము కలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. మనం లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుంచి 50వ వచనం వరకు ఉన్నటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ పాఠంలో మనం 39 వచనాలు మనం ధ్యానం చేసాం, 40 వచనాలు మనం ధ్యానము చేసాం. అంటే 36 నుంచి 40వ వచనం వరకు మనం పాఠాలు నేర్చుకున్నాం. ఎవరైనా మనకు ఆతిథ్యం ఇస్తే వెళ్ళాలి అనేది నేర్చుకున్నాము. అలాగే పాపాత్మురాలైనటువంటి స్త్రీ చేసిన పనులను గురించి, ఆమె యొక్క పాప క్షమాపణ పశ్చాత్తాపం గురించి, ఆమె ఖరీదైనటువంటి అత్తరుబుడ్డిని తీసుకొచ్చి యేసుక్రీస్తుకి ఇచ్చుటలో, మరి ఆమె యొక్క దేవుని కంటే ఎవరు నాకు ఎక్కువ కాదు అనేటువంటి ఆమె విశ్వాసాన్ని బట్టి, తర్వాత ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడవడం, కన్నీళ్లతో ఆయన పాదములను తడవడం, వీటన్నిటినీ మనం నేర్చుకుంటూ వచ్చాము. ఆమె ముద్దు పెట్టుకుని నేను ఆరాధించడాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అలాగే పరిసయ్యుడైనటువంటి సీమోను మనస్తత్వం గురించి కూడా మనం కొన్ని మాటలు, అతని ద్వంద్వ మనస్తత్వం గురించి మనం కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం పిల్లరా. అంత మాత్రమే కాదు, పరిసయ్యుడు మనసులో అనుకున్న అంశాన్ని యేసుక్రీస్తు బయటకు తెలియజేసిన, అంటే దేవుడు యేసుక్రీస్తు ఎవరు, అనంత జ్ఞాని, ఆయన హృదయ ఆంతర్యములను ఎరిగిన వాడనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం మిత్రులారా. అంత మాత్రమే కాదు, ఇంకేం నేర్చుకున్నాము అని అంటే, నేను నీతో ఒక మాట చెప్పాలి అని యేసుక్రీస్తు అన్నప్పుడు ఆ పరిసయ్యుడికి ఉన్నటువంటి ఒక ఏకైక మంచి లక్షణం ఏంటనంటే, బోధకుడా చెప్పమనను, అంటే వినడానికి ఆసక్తిని చూపించాడు. వినాలి, వాక్యాన్ని మనం వినాలి, దేవుడు చెప్పినప్పుడు మనం వినాలి అనేది, వినుటలో వేగిరపడి ఉండాలి అనేటువంటి దాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు ప్రభు మనతో కొన్ని అంశాలు మాట్లాడబోతున్నాడు. 40వ వచనంలో కొంచెం డీటెయిల్డ్గా మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే మరలా ఆ వాక్యాన్ని మొదటి నుంచి చదువుకుంటా వెళుతున్నప్పుడు 40వ వచనం ఒకసారి మరలా నాకు స్ట్రైక్ అయింది. ఏంటనంటే, పరిసయ్యుడైనటువంటి సీమోను తన మనసులో, ఈయన ప్రవక్త అయితే గనుక ఆమె పాపాత్మురాలు కదా, ఆవిడ ముట్టుకుంటుంది, ఎందుకు ముట్టుకునేస్తున్నాడు, ఇలా తన మనసులో తను అనుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ఆయన మనసులో అనుకున్న దానికి యేసుక్రీస్తు స్పందనిచ్చాడు. బయటికి నోటితో చెప్పలేదు, హృదయం లోపల అనుకున్నాడు. ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు, నేను వాక్యం చెప్తున్నాను, మీ మనసులో ఏమనుకుంటున్నారు నాకు తెలుసా? నాకు తెలియదు కదా, అవునా కదా? కానీ యేసుక్రీస్తుకు తెలుసు. యేసుక్రీస్తుకి ఆయన నరుని ఆంతర్యము ఎరిగినవాడు, అంటే ఆయన దేవుడు కాబట్టి. ఆయన దేవుడు, ఆయన ఎవరండి? ఆయన దేవుడు, ఆయన నిన్ను నన్ను కలుగు చేసినవాడు, నీ హృదయము నా హృదయము ఎరిగినవాడు, నీ హృదయం నా హృదయం ఎరిగినటువంటి వాడు అనమాట. అందుకు స్పందిస్తూ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని. ఏ మాట అది?
ఒక మాట చెప్పవలెనని విన్నాను. అంటే దేవునికి తన హృదయంలో ఉన్న ఆశ, ఓకే, తన కోరిక ఏంటనంటే, సీమోను, నీతో ఒక మాట చెప్పాలని ఉంది. నీతో ఒక మాట చెప్పాలని ఉంది. దేవుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ ఇష్టపడుతున్నాడని మనకు అర్థమవుతుంది. అవునా కదా? ఇక్కడ ఒక సందర్భం, ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. చెప్పడం అంటే అర్థం ఏంటి? చెప్పడం అంటే అర్థం ఏంటి? కంపారిజన్ చేద్దాం, అంటే పోల్చి చూద్దాం. చెప్పడానికి, మాట్లాడడానికి మధ్య వ్యత్యాసం తెలిస్తే చెప్పడం అంటే ఏంటో తెలుస్తుంది మనకి. మాట్లాడడం అంటే అర్థం ఏంటనంటే, ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకోవడం, సంభాషణ చేయడం. అది ఇది ఇది అది అది ఏదేదో చెప్పుకుంటా ఉంటారు. వాటికి ముగింపులు ఏమి ఉండవు. కొన్ని మాటలకి ఏముండవు. మా ఒరిస్సాలో మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే విసుగు వస్తుంది. ఎందుకనంటే వాళ్ళు మాట్లాడటం మొదలు పెడితే ఫుల్ స్టాప్లు ఉండవు, కామాలే. ఇక అయిపోయింది వీడు మాట్లాడటం అని మనం అనుకున్నామంటే అక్కడ మళ్ళీ దెన్ అనే పదం ఉపయోగిస్తాడు. అంటే ఇంకా ఏంటంటే అని అర్థం. అంటే కొనసాగుతూనే ఉంటాయి మాటలు. అర్థమవుతుందండి? వేరాజ్ అదేవిధంగా చెప్పడం అంటే అర్థం ఏంటి అని అంటే, చెప్పడం అనే పదానికి దిశ నిర్దేశం చేయడం. అర్థమైందా? దిశ నిర్దేశం చేయడం. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదో చెప్పడం అన్నమాట. దిశ నిర్దేశం. దీన్ని ఇంకా ఇంకా కొంచెం విపులంగా ఏం చెప్పండి, స్పష్టంగా నిర్దేశించడం. నిర్దేశించడం అంటే ఏంటి? ఖచ్చితంగా తెలియచేయడం. ఇదే చెయ్యాలి. ఇప్పుడు నా ఫోన్ నెంబర్ ఇది అని మాట్లాడతానా చెప్తానా? నా ఫోన్ నెంబర్ ఇది అని మాట్లాడతానా చెప్తానా? చెప్తాను. నీకు చెప్పేటప్పుడు నా ఫోన్ నెంబర్ 835806 అని నీకు చెప్తా. ఇదే నా నెంబర్ అని ఖచ్చితం. అది నిర్దిష్టంగా చెప్పడం అన్నమాట. ఖచ్చితంగా చెప్పడం. ఇదే అని వివరించడం. ఇదే అని వివరించడం. నిర్దేశించడము, దిశానిర్దేశం చేయడం. ఇలా ఇల్లు అనే ఒక సూచన, ఒక మార్క్ చేయడం అన్నమాట. ఒక మార్క్ని చేయడం అన్నమాట. మీరు పొలంలో పనికి పిలిచినప్పుడు మాట్లాడతారా చెప్తారా? పని చేయమని మాట్లాడతారా చెప్తారా? చెప్తారు. అర్థం కావట్లేదు కదా? అర్థం కావట్లేదు. మాట్లాడడం అంటే ఏంటి? సంభాషణ చేయడం. ఓకే, పని చెయ్యమని చెప్పడం అవుతుందా, మాట్లాడడం అవుతుందా? చెప్పడం అవుతుంది. అర్థమవుతుందా? బుర్ర మామూలుగా తాటికి అని బీగినట్టు బీగుతున్నాను. మాట్లాడడం వేరు, చెప్పడం వేరు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానా చెప్తున్నాను? ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నాను? మాట్లాడుతున్నాను. మాటల్లో చెప్పడం అనేది ఉంది. ఏం చేయాలి, ఏం చేయాలి. ఓకే, మీకు అర్థమైంది కదా? ఇప్పుడు పని చేయమని చెప్తాం. ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యని మనం ఏం చేస్తాం? చెప్తాం. అతను అది చెయ్యాలి. అప్పుడప్పుడు మీరు అంటా ఉంటారు, చెప్పింది చేసావా? చెప్పింది చేసావా? ఓకే, అడుగుతాం మనం. అంటే నువ్వు చెప్పింది ఏం చేయాలి, అతను చెయ్యాలి. అంటే దిశ నిర్దేశం. నిర్దిష్టంగా చెప్పడం అన్నమాట. ఖచ్చితంగా తెలియచేయడం. ఇదే అని ఖచ్చితంగా వివరణ ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు ఈ పరిసయ్యుడైనటువంటి సీమోనికి యేసుక్రీస్తు నిర్దిష్టంగా చెబుతున్నాడు. నిర్దిష్టంగా అనే పదానికి అర్థం ఏంటంటే ఖచ్చితంగా నిర్ణయించి పాపక్షమాపణ ఎలా పొందాలో, పాపక్షమాపణ ఎలా పొందుతామో, పాపక్షమాపణ ఎవరు పాపాన్ని క్షమించగలరో నిర్దిష్టంగా చెప్తున్నాడు పరిసయ్యుడైనటువంటి సీమోనుకి. ఈయన అంటున్నాడు కదా, ఆవిడ ఎందుకు ముట్టుకుంటుంది, ఆవిడ ముట్టుకుంటుంటే ఈయన ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఈయన ప్రవక్త కదా అని మనసులో అనుకుంటున్నాడు కదా.
ఆయన మనసులో అనుకుంటున్నటువంటి దానికి యేసుక్రీస్తు స్పందనిస్తూ, ప్రతిస్పందిస్తూ నిర్దిష్టంగా పాపం చేసినటువంటి స్త్రీని ఎందుకు ముట్టుకొనిచ్చాడో దాన్ని అతనికి తెలియాలి అని, అసలు పాప క్షమాపణ అనేటువంటిది ఎలా ఒక మనిషి పొందుకుంటాడో చాలా నిర్ణయాత్మకంగా యేసుక్రీస్తు పరిసయ్యునితో చెప్పాడు. ఇప్పుడు పరిసయ్యుడి యొక్క స్పందన ఏంటి? నేను నీతో ఒక మాట చెప్పాలన్నానంటే, బోధకుడా చెప్పమని స్పందన. ఇదేంటిది? బోధకుడా చెప్పమని. దేవుడు మాట్లాడేటప్పుడు వినడానికి మనకు ఆసక్తి ఉండాలి. వినడానికి మనం ఏముండాలి? ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము వినడానికి నీకు ఆసక్తి అనేది లేకపోతే, గాడ్ నెవర్ స్పీక్ టు యు. దేవుడు నీతో మాట్లాడు. ఇప్పుడు యేసుక్రీస్తు డైరెక్ట్గా చెప్పలేదు ఇతనికి, డైరెక్ట్గా అంశాన్ని ఇతనికి చెప్పలేదు. అడిగాడు, నేను ఒక మాట చెప్పాలని ఉంది అని అంటే చెప్పమన్నాడు. వద్దంటే అర్థమైందా? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు చెప్పమని అడిగాడు, బోధకుడా చెప్పమనేను అడిగాడు. దేవుని యేసుక్రీస్తుని నువ్వు చెప్పు అడిగాడు. దెన్ గాడ్ స్పోక్. ఇప్పుడు వద్దులే ప్రభువా అని అంటే దేవుడు మాట్లాడతాడా? మాట్లాడు. అంటే ఇక్కడ నీవు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీ స్వేచ్ఛ, నీ స్వతంత్రానికి, నీ నిర్ణయానికి, లేదా నీ యొక్క చిత్తానికి, నువ్వు అనుకున్న దానికి, నువ్వు అనుకునే దానికి ఎంత వాల్యూ ఇస్తున్నాడో ఒకసారి చూడండి. బలవంతంగా దేవుడు నీతో మాట్లాడు, ఇది అర్థం చేసుకో. బలవంతంగా దేవుడు నీతో మాట్లాడు. నీకు ఇష్టం లేకపోయినా దేవుడు నీతో మాట్లాడు. దేవుడు అంత మంచోడు, దేవుడు అంత మంచివాడు. దేవుడు నిన్ను అంత ప్రేమించాడు, దేవుడు నీకు అంత విలువనిచ్చాడు, దేవుడు నీకు అంత వాల్యూని ఇచ్చాడు. నీకు ఇష్టం లేకుండా గాడ్ నెవర్ స్పీక్. ఒకవేళ అక్కడ పరిసయ్యుడు, నాకు ఇష్టం లేదు ప్రభువా, నేను ఇప్పుడు వినలేను, నేను తర్వాత వింటాను అన్నది, దట్స్ ఫైన్. దానికి ఆయన ఏం అబ్జెక్షన్ ఏమి చెప్పడైనా. సో దట్ ఈస్ గాడ్, అది దేవుడు అన్నమాట. ప్రియులారా, ఇప్పుడు నిర్దిష్టంగా అతనితో పాపక్షమాపణ ఎలా పొందుతామో వివరిస్తూ ఏం చెప్పాడు అని అంటే, ఒక చిన్న ఉపమానాన్ని చెప్పాడు. చదవండి. ఆ ఉపమానం ఏంటి? 41వ వచనం చదవండి. అప్పుడు యేసు, ఎప్పుడు నువ్వు చెప్పు బోధకుడా చెప్పుమని అతడు చెప్పినప్పుడు, అతడిచ్చిన స్పందనకు దేవుడు రెస్పాండ్ అయ్యాడు. అతడు నువ్వు నాకు చెప్పు అని అనకపోతే గాడ్ నెవర్ స్పోక్ టు హిమ్, అతనితో మాట్లాడేవాడు కాదు. అప్పుడు అతడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, అంటే దాని అర్థం ఏంటంటే, అతడు ఒప్పుకున్న తర్వాత, ఆయన మాటలు వినడానికి అతనికి అంగీకారం అయిన తర్వాత, అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దెనారములను, మరి ఒకడు 50 దెనారములను అచ్చి ఉండిరి. 41వ వచనంలో 3 వ్యక్తుల గురించి మాట్లాడాడు. ఒక అతను ఉన్నాడు, అతను అప్పు ఇచ్చేవాడు అంట. ఎవరతను? అప్పిచ్చేవాడు. 2 మనుషులకు అప్పు ఇచ్చాడు. ఈ 2 మనుషులు, ఒకడు 500 దెనారాలు తీసుకున్నాడు, ఇంకొకడు 50 దెనారాలు తీసుకున్నాడు. వీళ్ళిద్దరూ అప్పు ఇవ్వాలి. అప్పు ఇచ్చేవారికి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. పండు నాకు 500 దెనారాలు ఇచ్చాడు, రాధాకృష్ణకి ఒక 50 దెనారాలు ఇచ్చాడు. దెనారము అంటే ₹1/2. 500 దెనారాలు అంటే ₹250. 50 దెనారాలు అంటే ₹25. ₹25. నాకు ₹250 ఇచ్చాడు, రాధాకృష్ణకి ₹25 ఇచ్చాడు. ₹25 ఇచ్చారు. ఇప్పుడు రాధాకృష్ణ, నేను పండుకి అప్పు కట్టాలి. పండుగ అప్పుకు కట్టాలి. పరిస్థితి అది, అప్పు కట్టాలి. 42 చదువుదాం.
ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయెను గనుక అతడు వారిని క్షమించెను. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయెను గనుక అతడు వారిని క్షమించెను. ఇప్పుడు అప్పు అడిగాడు. పండు వచ్చి, రాధాకృష్ణ నా రూ. 50, నా రూ. 25 నాకు ఇవ్వు. సునీల్ కుమార్ మాస్టర్ గారు నా రూ. 250 నాకు ఇవ్వు అని పండు వచ్చి అడిగాడు. మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? మా ఇద్దరి పరిస్థితి ఏంటంటే అప్పు కట్టలేని పరిస్థితి, అప్పుని తీర్చలేనటువంటి పరిస్థితి. అప్పుడు పండు అన్నాడు, ఓకే, మీరు అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా, ఇక మీరు కట్టనవసరం లేదులే, మీరు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చి కడతారు, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కదా, సర్లే మీరు కట్టాల్సిన అవసరం లేదు అని మా అప్పుని క్షమించాడు. కట్టే పని లేకుండా చేశాడు మమ్మల్ని. అంటే అప్పు భారం మా మీద ఉందంటారా, ఇక లేదంటారా? ఇక లేకుండా చేశాడు. క్షమించాడు అంటే నా అర్థం ఏంటి? లేదని భారం తీసేశాడు మా మీద. ఇప్పుడు మేము ఫ్రీ అయ్యాం. ఇప్పుడు మా ఇద్దరిలో ఎక్కువ ఎవరు పండుని ప్రేమించగలుగుతాం? రూ. 250 ఎక్కువ అప్పు నేను ఇవ్వాలి కాబట్టి నేనే ఎక్కువ పండుని ప్రేమించాలి. నేనే ఎక్కువ పండుని ప్రేమించాలి. ఈ ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు. ఈ ఉపమానం ద్వారా పరిసయ్యుడికి ఏం చెప్పాలనుకున్నాడు అంటే, పాప క్షమాపణ అనేటువంటిది దేవుని దయా దాక్షిణ్యాల మీద ఆధారపడిన అంశం. క్లారిటీ అయిందా మీకు? పాప క్షమాపణ అనేటువంటిది దేవుని దయా దాక్షిణ్యాల మీద ఆధారపడినటువంటి అంశం. పండు మా మీద నమ్మకంతోనే అప్పిచ్చాడు, మేము మరలా తిరిగి కడతామని. మా మీద నమ్మకంతోనే అప్పిచ్చాడు. కానీ మా పరిస్థితిని చూసిన తర్వాత అతడికి నమ్మకం మాత్రమే కాదు, మా మీద జాలి, దయ, కరుణ, ప్రేమ కలిగాయి. మా పరిస్థితిని చూసిన, కట్టలేని మా స్థితిని చూసిన తర్వాత, తిరిగి చెల్లించలేని ఆ పరిస్థితిని గమనించిన తర్వాత, తిరిగి ఇవ్వలేని మా స్తోమతను చూసిన తర్వాత పండుగ ఏమైందంటే మా మీద దయ కలిగింది, కరుణ కలిగింది, ప్రేమ కలిగింది, జాలి కలిగింది. అందుకు క్షమించగలిగాడు. ఒకవేళ మా మీద కరుణ, ప్రేమ, దయ, దాక్షణ్యాలు గనక మా మీద లేకపోతే మా రుణాన్ని క్షమించగలుగుతాడా? కేసు పెడతానంటాం. ఏమంటాం? 10 మందిలో పెడతానంటాం. రూ. 10 తక్కువైనా ఒప్పుకోం. మహిళా మండలంలో అదే కదా మన గోల. రూ. 10 దగ్గరేగా. రూ. 100 దగ్గర ఒడి కూర పెట్టుకోరు. రూ. దగ్గర రూపాయి దగ్గర, అవును కదా? యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించండి. ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు చాలా మంది అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మేము ఇంత ఇవ్వలేము, దయతో మమ్మల్ని క్షమించండి అని అడిగితే క్షమించండి. అలా మీరు క్షమించకపోతే మీరు క్షమాపణ పొందరు, మీరు క్షమించబడరు. కాబట్టి మీరు క్షమించడానికి మీకేం కావాలి? క్షమాహృదయం, దయ, కరుణ, ప్రేమ, అవి కావాలి. అవి మీలో లేకపోతే మీరు క్షమించలేరు. మీరు క్షమించలేరు. పరలోక ప్రార్థన గంభీరంగా చెప్తాం మనం, గంభీరంగా చెప్తాం. ఒక ఆయన అన్నాడు, సిఎస్ లూసియా ఎవరో అంటాడు, ఒక ఆయన, క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు కానీ అబద్ధాలు పాడతారు అని. అర్థమైందా మాట మీకు? అబద్ధాలు ఏం చేస్తారు? పాడతారు. ఎలా పాడతారు? నువ్వు లేకపోతే ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఉంటే నాకు చాలు. అంత దాతృత్వం, అంత ప్రేమ దేవుని మీద మీకు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు అంటాడు కదా ఒక యవనస్తుడితో, నీ ఆస్తి అంతా అమ్మి బేదలకి ఇమ్మన్నాడు. ఆస్తిని అమ్మి
నాకు వద్దన్నావుగా, మరి ఇవ్వచ్చుగా. ఏమి ఉన్న లేకుండా నువ్వు ఉంటే నాకు చాలు ప్రభు, దేవుడు ఉన్నాడు కదా నీకు, నాకు దేవుడే కావాలి, నాతో దేవుడే ఉన్నాడని అన్నావు కదా. అది మిగతాయి నాకు వద్దన్నావు కదా, మరి అమ్మేసి ఏదైనా చేయొచ్చు కదా, సావకేసి ఏదైనా సావ చేయొచ్చుగా. అంటే దాని మీద మనకు ప్రేమ పోలేదు, దాని మీద మనకు ప్రేమ మనం చేయలేని దాన్ని మనం నోటితో అబద్ధాలు పాడకూడదు. ఇప్పుడు అంటాడు, అదే 6వ అధ్యాయం తీయండి ఒకసారి. 6వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, క్షమించండి, 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను, మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించరు. ఇప్పుడు పరిసయ్యుని ఇంటికి వచ్చినటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీని పరిసయ్యుడు క్షమించగలిగాడా? చెప్పండి, క్షమించగలిగాడా? లేదు, అవును కదా. అందుకే అన్నాడు కదా, ఆమె పాపాత్మురాలు, ఆమె దగ్గరికి ఎందుకు రానొచ్చావు? దాని అర్థం ఏంటి? ఎందుకు? క్షమించలేని హృదయం, క్షమించలేని హృదయం. మీరు క్షమించకపోతే దేవుడు మిమ్మల్ని కూడా క్షమాహృదయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్షమాహృదయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ అప్పిచ్చేవాడిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు: క్షమించే మంచి హృదయం, దయ, ప్రేమ, కరుణ. అందుకే రుణస్థులిద్దరినీ కూడాను క్షమించగలిగాడు. మిత్రుల, రుణస్థులిద్దరినీ కూడాను క్షమించగలిగాడు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 1-2 వచనాలు నేను చెప్పే చదవండి. కీర్తన 32, 1-2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ఎవరు ధన్యుడు? ఎవరు ధన్యుడు? తన అతిక్రమములకు పరిహారము నొందినటువంటి వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినటువంటి వాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తం నొందినటువంటి వాడు ధన్యుడు. అలాగే 2వ కొరింథీ 5:19 ఏం చెప్పిందో చదవండి. 2వ కొరింథీ 5వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్పింది చదవండి. వారి అపరాధములను వారి మీద మోపక, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు, ఆ సమాధానపరుచు పరిచర్యను, సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సమాధానపరిచే పరిచర్య పని, సమాధానపరిచే వాక్యాన్ని ఇక్కడున్న మనందరికీ అప్పగించాడు. ఎస్పెషల్లీ సాకుడు. మీరు క్షమించగలిగితేనే, మీరు సమాధాన పడగలిగితేనే ఇంకొక అవిశ్వాసి రక్షణలోనికి రాగలరు. మీరు పీల్చి పిప్పు చేసేవాళ్ళే అయితే, వారి అపరాధములను వారి మీద మోపేవాళ్లే అయితే, వారి తప్పిదములను వారి మీద మోపేవాళ్ళు అయితే పరిసయ్యుడులా ఏం ఆరోపణ చేస్తున్నాడు ఆమె మీద? ఈమె ఎవరో మీకు తెలుసు కదా, ఈమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అంటే ఏం చేస్తున్నాడు? ఆరోపణ చేస్తున్నాడు. ఎవరి మీద ఆరోపణ చేస్తున్నాడు? ఒక వ్యక్తి మీద. తను మనిషే, ఆవిడ మనిషే. ఆవిడ జంతువేం కాదు, ఈయన మనిషి ఏం కాదు. అర్థమైందా మీకు? అతను మనిషే, ఈమె కూడా మనిషే. ఇప్పుడు హృదయంలో ఆరోపణ చేస్తున్నాడు ఎవరి మీద? ఒక స్త్రీ. దేవుడు దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. బయటకు నువ్వు చేసే దానికంటే లోపల నువ్వేమనుకుంటున్నావో గమనించేవాడు యేసుక్రీస్తు. హల్లెలూయా.
యేసుక్రీస్తు నీ లోపల ఉన్న హృదయాన్ని చూస్తాడు, నువ్వు బయటకు చేసే పనులు కాదు. ఇప్పుడు ఈ పరిసయ్యుడే ఉన్నాడు, బయటకు ఆ వ్యక్తిని తన ఇంట్లోకి రానిచ్చాడు, యేసుక్రీస్తు వెనకాల నుంచొనిచ్చాడు. అవునా కదా? ఇంటి లోపలికి రానిచ్చాడు, భోజన గది వరకు రానిచ్చాడు. అంటే బయట ప్రపంచం ఏమనుకోవాలని? ఈ పరిసయ్యుడు మంచోడు అనుకోవాలి. కానీ తన మనసులో ఉన్నదేంటి? ఆమె మీద ఆరోపణ చేయటం, ఈమె పాపాత్మురాలు, ఈమె చెడ్డది. అభిప్రాయం కదా, ఇదొక అభిప్రాయమే కదా. ఈ అభిప్రాయాన్ని దేవుడు చూశాడు, అందుకు మాట్లాడుతున్నాడు. పాపక్షమాపణ అనేటువంటిది దేవుని దయాదాక్షణ్యాల మీద ఆధారపడినటువంటి అంశం. అది ఇద్దరు రుణస్తులే. ఆమె ఎక్కువ పాపం చేసింది, ఇతగాడు తక్కువ పాపం. విషయం ఏంటంటే, ఎక్కువ పాపం చేసినా ఈవిడ తక్కువ పాపం చేసినా ఇద్దరి పరిస్థితి, ఇద్దరి స్తోమత ఏంటి? వారి పాపములకు రుణమును తీర్చుకోలేనటువంటి పరిస్థితి. కొంతమంది అంతే, నేను ఎక్కువ పాపాలు చేయలేదు కదా, నాకు క్షమాపణ అవసరం లేదు అనుకుంటారు. అవునా కదా? కొంతమంది అనుకుంటారు ఇలాగా, నేను ఎక్కువ పాపం చేయను, నేను అబద్ధం ఆడలేదుగా, నాకు క్షమాపణ అవసరం లేదు. నేను దొంగతనం చేయలేదు కదా, నాకు క్షమాపణ అవసరం లేదు. నేను ఎవరిని దూషించలేదు కదా, నేను ఎవరిని తిట్టలేదు కదా, ఎవరిని పల్లెత్తి మాట అనలేదు కదా, కాబట్టి నేనేమీ చేయలేదు కాబట్టి నాకు క్షమాపణ అవసరం. ఈరోజు మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్లో ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నేను పాపిని, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని నేను ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు అడుగుతూ ఉంది నన్ను, ఏం పాపం చేశారండి అని. ఏం పాపం చేశారండి అని. ఏం పాపం చేయటం ఏంటి? మనం పాపులం కాదా? ఏం పాపం చేయటం ఏంటి? మనం పాపులం కాదా? పాపములో ఎక్కువ తక్కువ అనేటువంటిది ఏమి లేదు. నువ్వు ఎవరివైనా, నువ్వు ఎక్కువ పాపం చేశానని అనుకున్నా, తక్కువ పాపం చేశాను అనుకున్నా, నీ స్తోమత ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ పాపము నుంచి నిన్ను నువ్వు విడిపించుకోలేవు. నీవు నీ పాపము నుంచి నిన్ను నువ్వు, ఇప్పుడు అక్కడ పదం ఉపయోగించాడు కదా, ఇచ్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా మిత్రులారా? వారి పాపమునకు పరిహారము నొందటానికి వారు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు? ఎక్కువ పాపాత్మురాలని ఎవరి గురించి అయితే పరిసయ్యుడు అన్నాడో ఆవిడే అయి ఉండొచ్చు. నేను నీతిమంతుణ్ణి అని అనుకుంటున్నటువంటి పరిసయ్యుడై ఉండొచ్చు. మీలో ఎవరైనా సరే, నేను పాపం చేయటం లేదు, నేను అబద్ధం ఆడలేదు, నేను నిర్దోషిని, నేను కురుముని, నేను తోటకూర కట్టని అని ఎవరైనా అనుకుంటున్నారు అనుకోండి, నువ్వు ఎవడివైనా సరే నీకు పాప క్షమాపణ అవసరం. పరిశుద్ధ వాక్యం ఏం చెప్తా ఉంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను అందరూ అది పరిసయ్యుడా, పాస్టర్ గారా, సునీల్ కుమార్ గారా, అనిల్ కుమార్ గారా, భిక్షం ఎత్తుకునేటువంటి భిక్షగాడా, అది వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీయా, దొంగతనం చేసేవాడా, లేకపోతే ఇంకొకడా, ఎవడైనా సరే పాపం. ఎవడైనా సరే ఏంటండి అది? ఎస్, అఫ్ కోర్స్ నువ్వు దొంగతనం చేయకపోయి ఉండొచ్చు, అఫ్ కోర్స్ నువ్వు వ్యభిచారం చేయకపోయి ఉండొచ్చు, అయినంత మాత్రాన నువ్వు పాపివి కాదా? ఎస్, మనం పాపులమే. చాలా మందిల అభిప్రాయాలు ఇలా ఉంటాయి, దొంగతనం చేసినోడే తప్పుడోడు, దొంగతనం చేసినోడే, వ్యభిచారం చేసిన అమ్మాయే తప్పుడు అమ్మాయి, పాపం చేసిన అమ్మాయి పాపాత్మురాలు అమ్మాయి. మరి ఈడేంటి? ఒక స్త్రీని, పాపం చేసినటువంటి ఒక స్త్రీ ఇంట్లోకి రానిస్తే మంచోడా? మాట్లాడండి. మంచోడా? కాదు కదా. ఇంట్లోకి రానిచ్చాడు, కానీ మనసులో ఏమనుకుంటున్నాడు? అమ్మాయి గురించోడుగా.
అమ్మాయి మీద ఏం చేస్తాడు ఆరోపణ? ఆవిడెంత పాపాత్మురాలో వీడు కూడా అంతే పాపాత్ముడు. అది చెప్పాలనుకున్నాడు యేసుక్రీస్తు. అర్థమవుతుందా? అది చెప్పాలనుకున్నాడు యేసుక్రీస్తు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా, ఇక్కడ క్షమించడం అనేటువంటిది అది దేవుని దయ దాక్షణ్యాల మీద ఆధారపడినటువంటి అంశం. నువ్వు ఎంత పాపం చేశావు, ఎంత పాపం చేసావా, ఎంత పాపం చేసావా అన్నది కాదు. నువ్వు పాపివి. మనం ఎవరు? పాపులం. మనందరము పాపమునకు లోనై ఉన్నాం. మనందరం పాపానికి లోనై ఉన్నాం. కాబట్టి నేను ఏ తప్పులు చేయట్లేదు కాబట్టి నాకు పాప క్షమాపణ అవసరం లేదు అని ఎవరైనా అనుకుంటే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు. నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు మిత్రులారా. కీర్తనల గ్రంథం 85:5 చూడండి ఒకసారి. 85:5 ఎల్లకాలము మా మీద కోపించదవా, తరతరములు నీ కోపమును సాగించెదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్ములను బ్రతికింపవా. యెహోవా నీ కృప మాకు 86:5 క్షమించండి, 86:5. ప్రభువా, ఎవరంట ఆయన? ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. చెప్పండి ఈ మాటలు మీరు. దేవుడు ఎలాంటోడంట? ప్రభువా, చెప్పండి. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. హల్లెలూయా. చెప్పండి, 2 చేతులు లేపండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ అవర్ గాడ్. దేవుడు నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను వెంటనే శిక్షించడంలా నీకు అవకాశం ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? దేనికి అవకాశం ఇస్తున్నాడు? నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడంట? దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి దుర్వ్యాపారం చేసి మొత్తం పాడు చేసిన తర్వాత తండ్రి గుర్తుకొచ్చి ఇంటికి వెళ్దాం అని అనుకున్నప్పుడు ఆ కొడుకు మనసులో ఇలా అనుకుంటా ఉన్నాడు అనమాట. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, మా నాన్నగారి దగ్గర పని వాళ్ళకి సమృద్ధిగా భోజనం దొరుకుతూ ఉంది, మరి ఇక నేను కొడుకుగా ఉండే అర్హత యోగ్యత నాకు లేదు, నేను నీ కొడుకుని అని చెప్పి అని అనిపించుకోవడానికి కూడా నాకంత ఇది లేదు. ఎందుకు అనుకుంటున్నాడు అలా? వాడు చేసిన తప్పు అలాంటిది, వాడు చేసిన పాపం అలాంటిది. అందుకే మా నాన్న నేను ఎలా అడుగుతాడంట, తండ్రి నీ కుమారుడను అని అనిపించుకున్నటకు నాకు యోగ్యత, నేను యోగ్యుడను కాను, నీ పని వారిలో ఒక్కడిగానైనా నన్ను చేర్చుకో. వెంటనే తండ్రి, అరే నీకు అలాగే ఉండాలి లేకరా అన్నాడా? నీ పరిస్థితి అలా, నువ్వు అలాగే ఉండాలిరా. ఏం చేసావు? ఇచ్చిందంతా ఏం చేసావు? తీసుకుందంతా ఏం చేసావు? ఇప్పుడు అప్పిచ్చిన వాడు ఉన్నాడు కదా, ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు. అప్పిచ్చిన వాడు వాళ్ళిద్దరిని అడిగాడా, అయ్యా మీరు అప్పు తీసుకున్నారు కదా, తీసుకున్న డబ్బులు ఏం చేశారు? తీసుకున్న డబ్బులు ఏం చేశారు? వాడు చేశారా? ఏం చేశారా నువ్వు క్వశ్చన్ చేశాడా? క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దయాళుడు మన దేవుడు. ఎవరండి? దయాళుడు. నీ అపరాధములను నీ మీద మోపలేదు ఆయన. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు మన దేవుడు. మిత్రులారా, మరొక వచనం చదువుదామా? ఎఫెసీ 2 దీన్ని ఒకసారి. ఎఫెసీ 2:4 5 చదవండి, అర్థమవుతుంది మనకి. ఎఫెసీ 2
అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. దేవుడు ఎవరంట? దేవుడు ఎవరంట? విన్నారా? విన్నారా? దేవుడు ఎవరంట? అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, చెప్పండి మాట నాతో పాటు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత మన పాపముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరం? అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్నాము. దేనివల్ల చచ్చాం? పురుగు మందు తాగితే కాదు, గడ్డి మందు తాగితే కాదు చచ్చిపోయింది. మనం చచ్చిపోయింది దేనివల్ల? అపరాధముల చేత. బై యువర్ యాక్ట్, నువ్వు చేసే పనులు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడే మాటలు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసే నీ తలంపులు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసేటువంటి అతడు తలంపులేంటో తెలిసిన వాడు దేవుడు. అంతర్యములో ఏమనుకున్నాడో తెలిసినటువంటి వాడు దేవుడు. అందుకే అతని తలంపుల్లో ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కాదు. నీ మనసులో సునీల్ కుమార్ గురించి నువ్వు ఏమనుకున్నావు, మంచి అనుకున్నావా చెడు అనుకున్నావా అది చూస్తాడు దేవుడు. పైకి నువ్వేమిచ్చావు అన్నది కాదు, పైకి కనపడడానికి నువ్వేం చేసావు అన్నది కాదు. ఆంతర్యంలో ఏముంది అది దేవుడు కౌంట్ చేస్తాడు, అది దేవుడు చూస్తాడు, అది దేవుడు చూస్తాడు. మిత్రులారా గమనించండి, ఇక్కడ అంటాడు దేవుడు ఎలాంటి వాడంటే కరుణ సంపన్నుడు, మహాప్రేమ కలిగిన వాడు. మనము పాపులమై ఉండగానే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేశాడు. లాగా తన కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించడం ద్వారా. బలి దేనికి ఇచ్చాడు? నీ గురించి నా గురించి తన కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు. నువ్వు ఇస్తావా? నీ కొడుకు తప్పు చేశాడు, లేకపోతే నా కొడుకు తప్పు చేశాడు, జైల్లో పెట్టాల్సి వచ్చింది. నా కొడుకు బదులు నీ కొడుకుని పెడతావా తీసుకెళ్ళి? అంత ప్రేమ నీకుందా? లేదు. అంత త్యాగం నువ్వు చేయగలవా? చేయలేవు. బట్ గాడ్ డన్ ఫర్ us. దేవుడు మన కోసం చేశాడు, దేవుడు మన కోసం చేశాడు మిత్రులారా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ దేవుడు మనందరి పట్ల నువ్వు ఎక్కువ పాపం చేసావా తక్కువ పాపం చేసావా అన్నది కాదు. నీవు నీ పాపము నుంచి విడిపించుకోలేని, నిన్ను నువ్వు నీ పాపము నుంచి తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. కాబట్టి నాకు క్షమాపణ అవసరం లేదు, నేను దొంగతనం చేయలేదు, నేను అది చేయలేదు, నేను ఇది చేయలేదు, ఒకళ్ళని పల్లెత్తి మాట అనలేదు, జనమందరూ నన్ను మంచోడు అంటున్నారు. ఈ పిచ్చి కహానీలన్నీ దేవుడు వినడం. అర్థమవుతుందండి? ఇవన్నీ దేవుడు వెంట. నువ్వు ఎవడివైనా నిన్ను నువ్వు పాపిగానే గుర్తించు, నిన్ను నువ్వు పాపిగానే గుర్తించు. అది దేవుని ముందు చెప్పడానికి సందేహించొద్దు. నేను పాపినేనా, పాపం చేశావేమో ప్రభువా, అయ్యి బాబు మెంటల్ వస్తుంది. ప్రార్థన ఉన్నప్పుడు జుట్టు బిక్కుంటే ఇక్కడ కూర్చొని మీకు కనపండగానేమో పాపం చేశాము ఏమో ప్రభువా అంటే మనకు తెలియట్లేదా మనం చేసాము లేదో అంటే దాని అర్థం ఏంటి? అది ఎగ్జాక్ట్లీ నేను పాపిని అని చెప్పడానికి నీకు మనసు హృదయము అనేటువంటిది ఒప్పుకోవట్లా. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి? అది నువ్వు ఒప్పుకోవట్లేదంటే దాని ఉద్దేశం ఏంటి?
కొంతమంది ఉన్నా లోబడరు. రక్షించబడిన కొంతమంది ఏంటి, కఠినమైన మనసు అంటాం కదా, అదే కఠినమైన మనసు. పరిశుద్ధాత్ముడు ఉన్నా లోపట్టం లేదు. మనం అపోస్తలుల కార్యాల గ్రంథం 7:51 చదువుకుంటాం కదా, మీరు కూడా మీ పితరుల వలె పరిశుద్ధాత్మను ఎదిరించకండి. ఎలా ఎదిరిస్తున్నారు? లోబడక. దేవుడు మాట్లాడుతున్నాడు, వింటున్నాం కదా మనం. మీరు విన్నారు అంటే దాని అర్థం ఏంటి? గాడ్ హెల్ప్. దేవుడు సహాయం చేయకోకుండా మీరైతే వినలేరు. మరి సమస్య ఎక్కడ వస్తుంది? లోబడకపోవడంలో వస్తుంది సమస్య. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి మనిషిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. నీ రక్షణ సువార్తను విని క్రీస్తును అంగీకరించి విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మలో దేవుడు నిన్ను ముద్రించాడు. అయితే నువ్వు లోబడుతున్నావా దేవుని ఆత్మకు? మంచి మాట చెప్తావా? ఎగ్జాక్ట్ అది కదా మన సమస్య. లోబడాలి. ఎలా లోబడాలి? నేను పాపం. వాట్ ఈస్ ద ప్రాబ్లం? దేవునికి చెప్పడంలో ప్రాబ్లం ఏంటి? మనుషులు చెప్తేదని అంటారేమో, దేవుడు చెప్పడంలో ప్రాబ్లం ఏంటి? అవునా కదా? ఆలోచించేద్దాం. హల్లెలూయా. చూడండి, ఇంకొక వచనం చూడండి. దేవుడు కరుణా సంపన్నుడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు దయాదాక్షిణ్యాలు కలిగిన వాడు, నీ రుణం అంతటిని కూడా క్షమించాడు. అదే చెప్పాడు, నువ్వు క్షమించగలిగితేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు క్షమించు. నీకెవరికైనా నువ్వేదైనా ఇచ్చినప్పుడు, నీకెవరైనా అమ్మ నేను ఇవ్వలేను, నా పరిస్థితి ఇది అని చెప్పినప్పుడు క్షమించు. గాడ్ ఆల్సో విల్ ఫర్గివ్ యు. దేవుడు కూడా నిన్ను క్షమించగలుగుతాడు. ఒక అతను ఒక యజమాని దగ్గర కొంత డబ్బులు తీసుకున్నాడండి. తీసుకున్నప్పుడు, అయ్యా నేను కట్టలేను, నా పరిస్థితి ఇది అని అంటే, సర్లే వెళ్ళు అని చెప్పాడంట. ఇప్పుడు ఇతను ఏం చేశాడు అని అంటే, వెళ్ళి తనకు ఒక 100 రూపాయలు ఇవ్వాలంట. ఒకడు వాడికి మెడకాయ పట్టుకొని పైకి లేపాడండి. మెడబట్టుకొని వాడిని పైకి లేపారా, 100 ఇస్తావా చేస్తావా? ఈ విషయం చూసినటువంటి కొంతమంది దాసులు, అయ్యా మీరు పలానా వ్యక్తి క్షమించారు కదా, ఇదిగో అతను ఇలా చేశాడు అని అంటే, అతన్ని మరలా పిలిపించి, ఏమిరా నువ్వేం చేశావు? నేనేం చేశాను? నువ్వు నాకు అప్పు ఉన్నావు కదా, నువ్వు రుణస్థుడు కదా, నిన్ను క్షమించాను కదా, మరి నువ్వు క్షమించాలిగా. అవునా కదా? నువ్వు క్షమించాలిగా. మరి నువ్వెందుకు అలా చేయలేకపోయావురా? ఉన్నదంతా వాడి దగ్గర నుంచి లాక్కొని తీసుకెళ్ళి చెరసాల్లో. ఇంక అర్థమవుతుందా? కాబట్టి నీ దగ్గర ఉన్నది కూడా తీసివేయబడకుండా ఉండాలి అని అంటే, నువ్వు కూడా క్షమించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మిత్రులారా, అక్కడ చెప్పాడు. ఇంకో వచనం చదవండి. రోమపత్రిక 4:6 వచనం చదవండి. రోమపత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారమే క్రియలు లేకోకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచెనో ఆ మనుషుడు ధన్యుడు. అర్థమైంది ఈ మాట మీకు? కాబట్టి ఆ ప్రకారమే క్రియలు లేకోకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. అంటే క్రియలు లేకోకుండా ఎవరినైతే దేవుడు నీతిమంతుడుగా ఎంచుతాడో ఆ మనుషుడు ధన్యుడు అంట. ఇప్పుడు వీళ్ళిద్దరు రుణం తీసుకున్న వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఇచ్చే స్థితిలో ఉన్నారు, వాళ్ళు పాపంలోనే ఉన్నారు కదా. రుణస్థులు ఇద్దరు కూడా ఎలా ఉన్నారు? పాపంలోనే ఉన్నారు కదా, ఇచ్చే స్థితిలో లేరు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేసి ఏమైనా చేశారా? తీసుకున్నందుకు ఏమైనా చేశారా? కనీసం థ్యాంక్స్ చెప్పారా? లేదు కదా. అయినా క్షమించాడు కదా. అంటే వాళ్ళు ఏమీ చెయ్యకపోయినా వారిద్దరిని కూడాను క్షమించాడు కదా. అలా ఎవరినైతే దేవుడు ఎంచుతాడో వారి ధన్యులంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎవరు చెప్పారు? దావీదు కూడా చెబుతాడు. ఎలాగనగా, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ధన్యుడు. దేవుడే నిర్దోషిగా ఎంచినటువంటి వారు ధన్యుడు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరినైతే దేవుడు క్షమిస్తాడో,
ఎవరి పట్లయితే దేవుడు దయా దాక్షణ్యాలను చూపిస్తాడో, ఎవరి పట్లయితే కరుణ కటాక్షములను చూపిస్తాడో, ఆ కరుణ కటాక్షములు పొందినటువంటి వాడు, ఆ దయా దాక్షణ్యాలు పొందినటువంటి వాడు ఎవరు అనంటే ధన్యుడు, ధన్యుడు, ఆశీర్వదించబడినటువంటి. మీరు కాదా ఆ జాబితాలో మీరు లేరా? ఉన్నాం కదా, ఆ జాబితాలో మనం ఉన్నాం కదా. ఆలోచన చెంది కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం మాత్రమే ఉంచాం. మనం ఏమి చేయలే, మనం చేయలే. నీ పాప క్షమాపణ, నీ పాపము నుంచి విడిపించబడటం కోసం నువ్వేం చేసావా? నువ్వేమైనా? నువ్వేమీ చేయలే. సునీల్ కుమార్ ఏమని చేశాడా? సునీల్ కుమార్ ఏమీ చేయలేడు. చేసింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన దయాదాక్షణ్యాలు, ఆయన కరుణ, ఆయన కృపా సంపత్తి కలిగినటువంటి వాడు, కరుణా సంపత్తి కలిగినటువంటి వాడు నీ కోసం చేసినటువంటి క్రియ ఒక్కసారి నువ్వు గమనించు. దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచుతాడో ఆ మనుషుడు ధన్యుడు. కేవలము విశ్వాసం ద్వారా దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా ఎంచుతున్నాడు. విశ్వాసము ఉంచుదాం. మనం ఎవ్వరి మీద కూడాను మనసులో హీనంగా చేయొద్దు, హీనంగా ఎవరిని కూడా చేయొద్దు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం ముగిస్తాను. దేవుని చిత్తమైతే వచ్చే వారం డీటెయిల్గా ఇంకా కొంచెం మాటలు మనం నేర్చుకునే ప్రయత్నాన్ని చేద్దాం మిత్రులారా. అయితే ఎవరిని కూడా నీ బాహ్యపరమైనటువంటి పనులు కాదు, నీ అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు దేవుడు. మనందరము ఉన్నది పాపములోని. నేను తక్కువ పాపాలు చేశాను కాబట్టి నాకు క్షమాపణ అవసరం లేదు అని అనుకోమాకు. నేను ఎక్కువ పాపం చేశాను కాబట్టి నాకు క్షమాపణ అవసరం ఉంది అని, అతడు ఎక్కువ చేశాడు కాబట్టి వాడు క్షమించబడాలి అని పక్కనోడు గురించి అనుకోమాకు. ఎక్కువ పాపము తక్కువ పాపం అంటే ఏమీ లేదు. నువ్వు పాపివే. ఇంకా వీళ్ళు ఇంకొంతమంది ఇలా అనుకుంటారు, నాలో ఇంకా కొన్ని పాపాలు ఉన్నాయి, అవి వదిలిపెట్టాక నేను దేవుని నమ్ముకుంటాను. నీ జీవితాంతం తపస్సు చేసిన కాళ్ళు పైకి పెట్టి తలకాయ కిందకి పెట్టి తలకాయ కూడా నీళ్ళల్లో ముంచి ఊపిరాడకుండా ప్రభువా నిన్న పాపం వదిలేయాలి అని నువ్వు ఎంత గింజుకున్నా పాపం అయితే ఆయనే నిన్ను క్షమిస్తాడు, ఆయనే నిన్ను నీ పాపం నుంచి విడిపిస్తాడు. ఆయన దగ్గరికి రా. పాపాత్మురాలైన స్త్రీ వచ్చినట్టు ఆయన దగ్గరికి రా. పాపము విషయంలో నేను పాపిని ప్రభు అని పశ్చాత్తాపడు, క్షమించు ప్రభు అని అడుగు. నోటుతో గట్టిగా నరిచింది అమ్మాయి. పాపాత్మురాలైన స్త్రీ అరిచిందా? ఏమైనా? అడగలేదు. కొన్ని పైకి ఏమైనా మాట్లాడిందా? మాట్లాడలేదు. ఏం చేశాడు దేవుడు? ఆవిడ పైకి చెప్పకపోయినా, పైకి మాట్లాడకపోయినా, అరవకపోయినా, గంతులేయకపోయినా, గాడ్ సీస్ హర్ హార్ట్. దేవుడు ఆమె హృదయాన్ని, పరిసయ్యుని హృదయాన్ని దేవుడు చూశాడు, పాపాత్మురాలైన స్త్రీ హృదయాన్ని దేవుడు చూశాడు. దేవుడు క్షమించాడు. పాపాత్మురైన స్త్రీ యేసుక్రీస్తును విశ్వసించినట్లు విశ్వాసం ఉంచి ఆయన మీద, నమ్మకం ఉంచి ఆయన మీద పాప క్షమాపణ అడుగు. తండ్రి నేను పాపిని, నన్ను క్షమించను ఒప్పుకో. హి విల్ ఫర్గివ్ యు. ఆయన క్షమిస్తాడు. ఆయన నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. ఏం చెప్పాడు ఆ చివరి వచనంలో? నీ విశ్వాసము నిన్ను రక్షించను. ఏం కలిగి వెళ్ళమన్నాడు? సమాధానము కలదానవై వెళ్ళు అన్నాడు. ఏం కలిగి వెళ్ళమన్నాడు? సమాధానము కలిగి వెళ్ళమన్నాడు. కొట్టు దగ్గరికి 50 రూపాయలు పట్టుకుని వెళ్ళి సబ్బు కోసం వెళ్ళావు అనుకుందాం. సబ్బు కోసం వెళ్ళావు, 50 రూపాయలు పట్టుకుని వెళ్ళి 50 రూపాయలు ఇచ్చి సబ్బు కొన్నావు. సబ్బు ఆడు వదిలిపెట్టి వస్తావా? మాట్లాడదేంటండి, సబ్బు కోసం కదా వదిలిపెట్టి వస్తావా? రావు కదా. అంతే కదా, మళ్ళీ వెంటనే వెళ్తావు కదా. యేసుక్రీస్తు దగ్గరికి పాప క్షమాపణ కోసం వచ్చావు. నేను ప్రశాంతంగా ఉండనీట్లా. పాప క్షమాపణ పొందిన తర్వాత ఏం తీసుకొని రావాలి? సమాధానాన్ని పొందుకుని రావాలి. ఏం పొందుకొని రావాలి? సమాధానాన్ని పొందుకొని రావాలి.
ఇక్కడ నువ్వు 50 రూపాయలు కట్టాల్సి వచ్చింది, కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వేం కట్టాల్సిన పని లేదు, నువ్వేం వెచ్చించాల్సిన పని లేదు. ఆయన దగ్గరికి వచ్చి పాపాత్మురాలైన స్త్రీ చెప్పినట్టుగా హృదయంలో పశ్చాత్తాపపడి పాపినని ఒప్పుకొని మారు మనసు పొంది, క్రీస్తు తెలియక ముందు పాపాత్మురాలు, క్రీస్తుని గురించి తెలుసుకున్న తర్వాత అయితే కాదు. ఆమె ఎవరు? క్రీస్తు గురించి తెలిసిన తర్వాత సమాధానం పొందుకున్నటువంటి స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పరేంటండి హల్లెలూయా. సమాధానాన్ని పొందుకున్నటువంటి స్త్రీ. నువ్వు అది పొందుకొని వెళ్ళాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు సమాధానంతో ఇక్కడి నుంచి బయలుదేరా. యేసుక్రీస్తు దేవుడు, ఆయన ఆంతర్యం ఎరిగినటువంటి వాడు, ఆయన హృదయం ఎరిగినటువంటి దేవుడు, ఆయన మనస్సు ఎరిగినటువంటి వాడు. అప్పుడప్పుడు మనం పాడుతూ ఉంటాం, మనస్సు ఎరిగిన యేసయ్య అని. నీ ఆంతర్యం ఏంటో తెలిసినటువంటి వాడు ఆయన, నీ హృదయం తలంపులు ఎరిగినటువంటి వాడు. ఇదిగో ఆయన చూసేది నీ ఆంతర్యాన్ని, నీ హృదయాన్ని. ఈరోజు నీ హృదయంలో పశ్చాత్తాపం ఉందా? ఈ మనసులో పశ్చాత్తాపం ఉందా? పాపిని ప్రభువా అని ఒప్పుకోగలుగుతున్నావా? నీవు నీ పాపము నుంచి నిన్ను నువ్వు విడిపించుకోలేని, నీ పాపాన్ని వదిలించుకోలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావు. అయితే క్రీస్తు దగ్గరికి రా. క్రీస్తు దగ్గరికి వచ్చి సమాధానపడు. తండ్రి నన్ను క్షమించు, నన్ను మన్నించు ప్రభు అని అడుగు. ఆయన నిన్ను క్షమిస్తాడు ఖచ్చితంగా. ఎందుకనంటే ఆయన గుణ లక్షణాలు దయ, దాక్షణ్యం కలిగినటువంటి వాడు. దయా హృదయం, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు. ఆయన రాజే, ఆయన అధికారే. అయితే నీకు వెంటనే గురిశిక్ష ఇట్లా, అయితే నీకు వెంటనే నిన్ను నరకంలోకి పంపించటంలా. దేవుడు నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందటానికి ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతిరోజు దేవుడు నువ్వు రక్షణ పొందటానికి దేవుడు నీకు ఇస్తున్న ఒక అవకాశమే. ప్రతి క్షణం నువ్వు రక్షణ పొందటానికి దేవుడు నీకు ఇస్తున్న ఒక అవకాశమే. ప్రతి సమయం దేవుడు నువ్వు రక్షణ పొందడానికి దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక మంచి విలువైన అవకాశమే. అవకాశాన్ని నువ్వెందుకు సద్వినియోగం చేసుకోవట్లేదు? హృదయాన్ని ఎందుకు కఠినం చేసుకుంటున్నావు? మనసును ఎందుకు కఠినం చేసుకుంటున్నావు? ఎందుకు మనం మనసునంత పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నాం? కఠినత్వంతో మనం ఉన్నాం. ఆలోచించండి మీ పిల్లలు, ఆలోచించండి మీ పిల్లరా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండద్దు, ఎవరు మౌనంగా ఉండద్దు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం.